రేవంత్ సర్కార్పై కేసీఆర్ సంచలన కామెంట్ చేశారు. రేవంత్ సర్కార్ 5 ఏళ్ళు ఉండాలన్నారు కేసీఆర్. ఇక 5 ఏళ్ల టర్మ్ వరకు వేచూద్దామంటూ ఆయన పార్టీ నేతలకు చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కేసీఆర్ అన్నట్టుగా తెలుస్తుంది. తాము ప్రభుత్వాన్ని కూల్చే పిచ్చి పనులేం చేయబోమంటూ కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కేసీఆర్ ఈ సంచలన స్టేట్మెంట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 5 ఏళ్ళు కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా? అవును, ఇప్పుడు అది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. రేవంత్ సర్కార్ నిక్షేపంగా పూర్తి టర్మ్ పవర్లో ఉండాలని ఆయుష్మాన్ భవ అంటూ స్వయంగా గులాబీ దళపతి దీవించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాడు వీడు భిక్ష వేస్తే తాను సీఎం సీట్లో కూర్చోనని వచ్చే 3 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుందంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చే పిచ్చి పిచ్చి పనులు ఏం చేయబోమంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యలో వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా తాము ఆ పనికి ఒప్పుకోలేదని అన్నారు. అలా మధ్యలో తాము అధికారం తీసుకోబోమని అన్నారు. జనరల్ ఎన్నికలను తేల్చుకుంటామని, మళ్ళీ తాము బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ కేసీఆర్ అన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. సో లోక్సభ ఎన్నికల్లో 0కు పరిమితం కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయలేదు. కానీ అదే గులాబీ పార్టీ ఇప్పుడు స్వరం మార్చింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు తమదేనంటూ ధీమాగా మాట్లాడుతున్నారు ఆ పార్టీ లీడర్స్. అది కూడా ఎవరు కాదు, సాక్షాత్తు పార్టీ అధినేత కేసీఆర్ తనను కలిసిన కొందరు నాయకులతో ఈ మాటలు అన్నారట. ఈసారి గెలుపు మనదేనని ఆయన అనడంతో తేలిగ్గా గెలవాలంటే రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పదవీకాలం కొనసాగాలని, వచ్చే 3.5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పూర్తిగా ఇలాగే పరిపాలిస్తే అప్పుడు మన విలువేంటో జనాలకు తెలుస్తుందని అన్నారట. కాంగ్రెస్ సర్కార్ ఆయుష్మాన్ భవ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు అనడం చూసి అక్కడున్న నాయకులు కొందరు అవాక్ అయ్యారట. ఆ మాటల వెనుక మేటర్ చాలానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చామని చెప్పుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గులాబీ నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద అంతటా చెప్పుకున్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి గెలిచింది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాలు అమలు చేస్తామని, ఇప్పుడు అలా జరగడం లేదన్నది బీఆర్ఎస్ లీడర్స్ల అభిప్రాయం అట. కేసీఆర్ కూడా తనతో సమావేశమయ్యే లీడర్స్తో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంగా మనం జనంలోకి వెళ్ళి కొట్లాడాలి కానీ లోపలే కూర్చుంటే నెగిటివిటీ ఎలా పెరుగుతుందని ఒకరిద్దరు కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అందుకు రియాక్షన్గా ఆయన అన్న మాటల చుట్టూనే ఇప్పుడు చర్చ మొదలైంది. మనం ఇప్పుడే ఆవేశపడిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే చాలు, అప్పుడు ప్రజలకు మన విలువ తెలుస్తుంది, పూర్తికాలం వాళ్ళను కొనసాగనివ్వండి అన్నట్లు చెప్పుకుంటున్నారు. సో మొత్తం మీద ఇలా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే జనాలకు వెళ్తే కరెక్ట్గా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది, అది మనకు లాభం అవుతుంది అనుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే కుదరదని పార్టీలో ఓ వర్గం అనుకుంటుందట. ప్రభుత్వం మీద ఊహిస్తున్న స్థాయిలో వ్యతిరేకత లేదని, ఒకవేళ ఉన్నా మనం బయటికి వెళ్ళి చెప్పకపోతే ఆ ఓటు బ్యాంకును బీజేపీ తనుకుపోయే ప్రమాదం ఉంటున్నది ఆ వర్గం లెక్కట. మరోవైపు పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నుంచి పోయిన వారు వస్తామంటే తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమకే చాలామంది లీడర్లు ఉన్నారని వారికే అవకాశాలు ఇస్తామని చెప్పారు. కొత్తగా వారిని తయారు చేసుకుందామని అన్నారు. కొత్త వారిని తయారు చేసుకుంటామని, రాష్ట్రంలో పలు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు. అలాగే బీజేపీ కాంగ్రెస్ తమకు ఎవరూ పోటీ కాదన్నారు. వ్యవసాయం, నీరు, కరెంటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ప్రజలు ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని కేసీఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.